బీజిఎమ్స్ కానీ చాలా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. ఫస్ట్ నేను సాంగ్స్ బయట విన్నప్పుడు అంత హైప్ రాలేదు, కానీ సినిమా థియేటర్లోని వీడియో సాంగ్స్ చూస్తున్నప్పుడు ఆ హైప్ అయితే ఇంకో రేంజ్కి వెళ్ళిందని చెప్పాలి. ఇంకా తమన్ గారు బాగానే ఇచ్చారు మ్యూజిక్, సినిమా బాగుంది. తమన్ గారు బాగానే ఇచ్చారు మ్యూజిక్. ఇంకా ఓవరాల్గా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, క్లైమాక్స్ ఫైట్ డీసెంట్గా ఉన్నది. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ కొత్త స్టోరీనే రాసుకోలేదు, పాత స్టోరీయే, బట్ కానీ దాన్ని చూపించడంలోని కొత్తగా ట్రై చేశారు. నేను ఒక్కడే చెప్తున్నాను, ఈ సినిమాకి నేను కొత్తగా ట్రై చేశారు, డైరెక్టర్ సుజిత్ కొత్తగా ట్రై చేశారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక దక్క ఫుల్ మీల్స్ అని చెప్పాలి. నేను ఈ సినిమాకి 5కి 3.5 ఇస్తున్నాను. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి 12 సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద హిట్ పడుతుంది అని అన్నారు. అది ఎవరన్నారో ఎందుకు అన్నారో తెలియదు, కానీ అది మళ్ళీ ప్రూవ్ అయింది. ఫస్ట్ గబ్బర్ సింగ్, తర్వాత అత్తారింటికి దారేది, తర్వాత మళ్ళీ ఓజీ. 12 సంవత్సరాలకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీస్ అయితే పవన్ కళ్యాణ్ గారు పడుతున్నాయి అని అన్నారు. అది మళ్ళీ నిజమైంది. ఓజీ గట్టిగా హిట్ అయింది. ఈ సినిమా థియేటర్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా నాకైతే నచ్చింది. ఎనీవే, మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలుసు కదా, పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.